సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాక్ చేస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు. అలా హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇలా హ్యాక్కి గురైన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే సినీ నటి, టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మికి బిగ్ షాక్ తగిలింది. ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా ప్రకటించింది. తన అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆమె తెలిపింది. తనకు నైజీరియా నుంచి కాల్స్ వస్తున్నాయని, తనకు మెసేజ్ చేయాలని, కాల్స్ చేయాలని బెదిరింపులు వస్తున్నాయని భయంగా ఉందని ఆవేదన చెందింది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కాస్త జాగ్రత్తగా ఉండమని, ఏదైనా మెసేజ్ వస్తే పట్టించుకోవద్దని, తనకు ఏమైనా డబ్బులు కావాల్సి వస్తే నేరుగానే అడిగేస్తా అని, ఇలా సోషల్ మీడియాలో అడగనని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తన చేతికి వచ్చిన తర్వాత చెబుతాను అని ట్వీట్ వేసింది. అయితే ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిన తర్వాత నైజీరియా నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి నా నెంబర్కే ఫోన్ చేసినట్లు ఎక్స్ వేదికగా ఆమె వాపోయారు. మెసేజ్, ఫోన్ చేయాలని బెదిరించినట్లు చెప్పారు. తనకు భయంగా ఉందని అన్నారు. ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ నైజీరియా వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఇక మంచు లక్ష్మి ఇటీవల తమ్ముడు మనోజ్ను చూసి కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పుడే మంచు లక్ష్మి, మనోజ్ మధ్య ఎమోషనల్ బాండింగ్ అందరికీ అర్థమైంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి, మనోజ్ ఓ సైడ్, మోహన్ బాబు, విష్ణు మరో సైడ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాక్ కావటం మంచు అభిమానుల్లో ఆందోళన రేపుతోంది.